ప్రపంచవ్యాప్తంగా జరిగే 6 మరణాల్లో ఒకరికి క్యాన్సర్ కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే వైద్యం ఉంటుంది. కానీ క్యాన్సర్ బాగా ముదిరిపోయాక చేసేదేమీ ఉండదని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అందువల్ల క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించేందుకు పరిశోధకులు వివిధ పరీక్షలపై అధ్యయనం చేస్తూ ఉంటారు. బయోటెక్ సంస్థ నోవాల్నేలోని యుఎస్ పరిశోధకుల బృందం మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో 18 ప్రారంభ దశ క్యాన్సర్లను గుర్తించే సామర్థ్యాన్ని చూపించే DNA పరీక్షను రూపొందించింది. సాధారణంగా చేసే DNA టెస్ట్ ద్వారా కూడా క్యాన్సర్ సమస్యను గుర్తించవచ్చని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. శాస్త్రజ్ఞులు 18 ప్రారంభ దశ క్యాన్సర్లను గుర్తించగల సూటిగా DNA పరీక్షను క్లినికల్ పరిచయం చేశారు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ రంగంలో సంచలనాన్ని సృష్టిస్తుంది. రక్త ప్లాజ్మాలోని ప్రోటీన్లను పరిశీలించడం ద్వారా పరిశోధకులు సాధారణ వాటి నుండి క్యాన్సర్ నమూనాలు భేదాన్ని సాధించారు. వివిధ రకాల క్యాన్సర్ల మధ్య కూడా తేడాను గుర్తించారు. ఈ అధ్యయనం BMJ అంకాలజీ జర్నల్లో ప్రచురించారు. సాధారణ చెక్ అప్లలో ప్లాస్మా పరీక్షను ప్రామాణిక అంశంగా చేర్చవచ్చు. ఈ అధ్యయనంలో 18 రకాల క్యాన్సర్తో బాధపడుతున్న 440 మంది వ్యక్తులు, 44 మంది ఆరోగ్యకరమైన రక్తదాతల నుంచి రక్త ప్లాస్మా నమూనాలను సేకరించారు. ప్రారంభ దశ క్యాన్సర్లు వాటి మూలాన్ని సూచించే ప్రోటీన్లను, ముఖ్యంగా దశ 1 వద్ద 99% పూర్తి స్థాయి నిర్ధారణతో పెద్ద నమూనా పరిణామాలతో తరువాతి అధ్యయనాల అవసరం ఎంతవరకు ఉంది అనే దాన్ని పరిశోధకులు గుర్తించారు.